సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఒక పీరియాడికల్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ ఎపిక్ హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ గా రానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమ్ విర్కర్, నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రీ, అనుపమ్ ఖేర్ మరియు ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి మరియు ఆస్కార్ విజేత స్వరకర్త ఎంఎం కీరవాణి ఉన్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు మరియు జ్ఞానశేఖర్ మరియు మనోజ్ కే పరమహంస సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 28, 2025 విడుదలకి సిద్ధంగా ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏఎన్ రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాల్లో హరిహర వీరమల్లు మూవీ ఒకటి. 4 ఏళ్ల క్రితమే ఈ చిత్రం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ డేట్స్ కుదరకపోవడం వల్ల ఇంకా పూర్తి కాలేకపోయింది. ఈ కారణంగానే చిత్రం నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు పూర్తి కావడంతో తన పెండింగ్ చిత్రాల షూటింగ్స్ పై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కూడా దగ్గర పడుతోందట. అయితే ఇలాంటి నేపథ్యంలో సంక్రాంతి కానుకగా హరిహర వీరమల్లు మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. వినాలి వీరమల్లు మాట చెబితే వినాలి అంటూ ఒక డైలాగ్ అయితే హైలైట్ చేశారు. నా పవన్ కళ్యాణ్ అభిమానులు వీరమల్లు వాయిస్ లోని బేస్ చాలు బాక్సాఫీస్ బద్దలవటానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఆయన ఏం చేసినా అదొక సెన్సేషన్ గా మిగిలిపోతుంది. కాబట్టి ఈ సినిమాతో కూడా ఆయన మరోసారి తన స్టార్డమ్ ను రీచ్ అయ్యే విధంగా భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది, తద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో ఈ సినిమాని ఏఎన్ రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విడుదలయ్యాక ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.